ప్రియమైన వాళ్ళారా, ప్రభు యేసు క్రీస్తునామములో అందరికీ వందనాలు. మరి ఈ దినం కూడా మన యొక్క వాక్య ధ్యానం కొరకై మనము కీర్తన గ్రంథము 34 అధ్యాయము 8వ వచనం చదువుతానండి. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఇక్కడ కీర్తనకర్త రుచి చూచి తెలుసుకునుడి. ఈ కీర్తనలో మనం గమనించినట్లయితే దేవుని గురించినటువంటి ప్రశంసత లేక దేవుని స్తుతించుట అనేటువంటి కార్యాన్ని మనం చూస్తుంటున్నాం. ఆయన గొప్పతనాన్ని పొగడుట, ఆయన గొప్పతనాన్ని ఎరుగుట. ఈ దినం ప్రత్యేకంగా ఆదివార దినం ఉంటుంది కాబట్టి ఆరాధన దినం. కాబట్టి ఆరాధనలో మనం ఏం చేయాలా? ఆయన యొక్క ఘనతను మనం స్తుతించవలసిన వారు అనుకుంటున్నాం. ఆయన గొప్పతనాన్ని అంత మాత్రం కాకుండా ఆయన మనకి ఏదైతే చేసినాడో దాని గురించి మనం కృతజ్ఞత చెల్లించవలసిన వారు అనుకుంటున్నాం. కాబట్టి ఈ ఆరాధనలో మనం ఆయన్ని ఆరాధించాలంటే మన దేవుడు ఆత్మ ఉంటున్నాడు కాబట్టి ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించుడు అని చెప్తున్నాడు. కాబట్టి దాని కొరకైన వాక్య భాగంలో మనం చూస్తే యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నాడు, ఆయన ఆశ్రయించున్నాడు ధన్యుడు. ఎందుకంటే ఆయన ఆశ్రయించు వారికి ఆయన విశేషమైన ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడు. రుచి చూచి తెలుసుకున్నట్టంటే మరి సొంత అనుభవంతో మరి ఆయన్ను ఎరుగుట అనేటువంటి కార్యాన్ని మనం గమనించాలనుకుంటున్నాం. ఎందుకంటే మన దేవుడు ఆశీర్వదించే దేవుడు. అందుకొరకే చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో ఏమంటాడంటే, 16వ వచనంలో రైట్, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనది జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి వచ్చును. కాబట్టి శ్రేష్టమైన ప్రతి ఈవి, మనం అనుభవించే ప్రతివి ఈవి అంటే ప్రతి బహుమానము, ప్రతి వరము అనేటువంటి విధంగా. కాబట్టి అన్నిటినీ అనుగ్రహించేవాడు జ్యోతిర్మయుడు తండ్రి అయిన దేవుని యొద్ద నుండి మనకు వచ్చున్నది. ఎందుకంటే ఆయనలో ఏ చంచలత్వము కానీ గమనాగమనములు కానీ ఏ ఛాయు లేదు. ఆయన తాను సృష్టించిన వాటినిట్లో ప్రథమ ఫలమెంటున్నాడు. కాబట్టి ఆయన శ్రేష్టమైనటువంటి యొక్క మరి స్థానం పొందిన వాడుకుంటున్నాడు. కాబట్టి ఆ దేవుడే మనకు తన యొక్క మరి వరములు అనుగ్రహించేవాడుకుంటున్నాడు. కాబట్టి రుచి చూచి తెలుసుకున్నట్టంటే ఆయన రుచించాలంటే ఆయన అనుగ్రహించే వరములు మనము ఎరిగిన వారముగా మన జీవితాల్లో మనము కలిగిన వారంగా ఉండాలి. అందుకొరకే మరి ఎఫెసీయులకు రాస్తూ ఏమంటాడంటే, మరి 1వ అధ్యాయము 3వ వచనములో మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతించబడును గాక, ఆయన క్రీస్తు యేసునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. కాబట్టి ఆయన మనకు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అనుగ్రహించిన వాడుకుంటున్నాడు. కాబట్టి దేవుడు మనకు ఆశీర్వాదం ఇచ్చేవాడుకుంటున్నాడు. అందుకొరకే ఆయన మనం స్తుతించవలసిన అనుకుంటున్నాం. ఆయన ఆశీర్వాదం కలిగి ఉంటే మనం సమస్తము కలిగి ఉండే వాళ్ళంగా ఉంటున్నాం. అందుకొరకే ఆయన మనల్ని ఏర్పరచుకుంటున్నాడు. కాబట్టి ఏమంటాడంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవి ఎరుగుదాం. ఎందుకంటే ఆయన ప్రేమించు వారికి, ఆయన్ను మరి వారికి పిలువబడిన వారికి అంటున్నాడు. కాబట్టి ఆయన పిలిచినాడు. ఆయన మనల్ని పిలిచి మన తన పిల్లలుగా చేసుకుంటున్నాడు. అందుకొరకే ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడుగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగనో వారిని తన కుమారునికి స్వారూప్యంలోనికి. కాబట్టి అటువంటి యొక్క అనుభవము, దాన్ని రుచి చూచి ఎరుగుట అనేటువంటి కార్యాన్ని మనం గమనించే వాళ్ళంగా చూస్తుంటున్నాం అనమాట. ఆ విధంగా ఆయన మనల్ని ఏర్పరచుకునేట్టున్నాడు అనేటువంటి కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అట్లయితే ఎటువంటి యొక్క పిలుపుతో ఆయన ఏర్పరచుకున్నంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో మనం గమనించినట్లయితే, పరిశుద్ధమైన పిలుపుతో మేము పిలిచుంటున్నాను అంటున్నాడు కదా. మరి పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా అంటున్నాడు అనమాట. దానికి మరి ప్రధాన యాజకుడు యేసు మీద లక్ష్యముంచుడి అంటున్నాడు. కాబట్టి ఆయనే మనలను పిలిచిన వాడుగా ఉంటున్నాడు. ఆయనలే మనలను ఏర్పరచుకునేవాడుగా ఉంటున్నాడు. ఆయనే మనలను రక్షించిన వాడుగా ఉంటున్నాడు అనేటువంటి కార్యం. అదే మనము 7వ వచనంలో చూసినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో గమనించినట్లయితే, ఆయన ప్రియ కుమారునిందు మన రక్తం వలన మనకు విమోచనం అనగా అపరాధం నుండి పాపక్షమాపణ కలుగుతున్నది. కాబట్టి మనకేం కలుగుతున్నది? ఆయన ద్వారా పాపక్షమాపణ కలుగుతున్నది. పాపక్షమాపణగా అనేటువంటిది అది గొప్ప వరం. అటువంటి వరాన్ని ఆయన మనకు అనుగ్రహించిన వాడుకుంటున్నాడు. ఈ పాపక్షమాపణ గురించి అపోస్తలుడైన పేతురు ఏం చెప్తాడంటే, 1 పేతురు 2వ అధ్యాయము మరి
9వ వచనంలో చూసినట్లయితే మరి 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనములో, అయితే మీరు చీకటిలో ఉండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయమును ప్రచురించే నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలుగా ఉన్నారు. కాబట్టి దేవుడు మనల్ని ఏం చేశాడు? ఆయన మనల్ని రక్షించి ప్రత్యేకపరిచి తన కొరకైనటువంటి యొక్క ఆశీర్వాదకరమైన వంశముగా చేసి ఉంటున్నాడు. ఆశీర్వదించే జనులుగా మనం చేసి ఉంటున్నాడు. వీటన్నిటి కొరకే మనం ఆయన స్థుతించవలసి అనుకుంటున్నాం. వీటన్నిటి కొరకే మనం ఆయన మరి కీర్తించవలసి అనుకుంటున్నాం, ఆయన ఆరాధించవలసి అనుకుంటున్నాం. కాబట్టి ప్రేమ సోదర సహోదరి, ఈ దినము మరి ఆరాధన దినం. ఆయన నీకు ఏమైంటున్నాడో దాన్ని జ్ఞాపం చేసుకొని మరి ఆయన సన్నిధానంలో, ఆయన ప్రజల మధ్యలో, సంఘం మధ్యలో నువ్వు వెళ్ళేటువంటి మరి ఆ, చూసినట్లయితే ఫెలోషిప్ మధ్యలో ఆయన తన వాక్యం ద్వారానో, మరి నోటి మాట ద్వారానో, లేక కీర్తనల ద్వారానో ఆయన స్థుతించాల. కాబట్టి జిహ్వాఫలమును అర్పించువాడు దేవుని మహిపరచువాడు అని చూస్తున్నాం. అటువంటి జిహ్వాఫలం అనేటువంటిది మన యొక్క అంతరంగంలో నుంచి రావాలా. కాబట్టి దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలా. ఆయన చేసిన మేళ్ళ కొరకై, ఆయన చేసిన కృపల కొరకై, ఆయన యొక్క గొప్పతనం కొరకై, ఆయన మనల్ని మరి ఏ విధంగా ఆశీర్వదించిన వాటన్నిటి కొరకే ఆయన స్థుతించాలి. అందుకొరకే కీర్తనకర్త ఏమంటాడంటే 95వ కీర్తనలో, ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, రండి నమస్కారం చేసి సాగిలపడుడి, మనం మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము అన్నట్టు కార్యం. కాబట్టి ఆయన సన్నిధానంలో మోకరించి ఆయన స్థుతించినట్లయితే ఆయన స్థుతించేవారు, ఆయన గణపరిచేవారు ఉంటున్నారు. కాబట్టి ఎవరెవరైతే ఇటువంటి యొక్క మరి ఆ, అనుభవంలోకి వచ్చుంటున్నారో ఆయన గణపరిచేటువంటి వారు ఉంటున్నారు. ఎప్పుడైతే ఆయన మనం గణపరుస్తామో ఆయన మనం గణపరిచి మనల్ని ఆశీర్వదించేవాడు ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైన సోదర సహోదరి, మరి ఆరాధన అంటే చాలా ప్రాముఖ్యమైంది. ఆరాధన దినములో ఎట్లాగైనా ఆయన సన్నిధానంలోకి వెళ్ళి ఆరాధించుటకు మరి నువ్వు ఏర్పరచుకున్న వాళ్ళు ఉండాలి. ఆ విధంగా ఎందుకంటే మన యొక్క ఆరాధన ద్వారా ఆయన మహిమ పొందుతాడు. అదే సమయంలో మనకు ఆశీర్వాదం వస్తుంది. కాబట్టి ఆరాధనలో పాలు పొందడం చాలా